ఓకే, ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంటలోకి వచ్చేసాము. సో అంజలి గారు, ఇది ఏంటంటే ఊరించేవంటే ఒక సెగ్మెంట్ అనమాట. జనరల్ గా బయట టీవీ చూస్తున్న ఆడియన్స్ SMS చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ తో వంట చేస్తారు. ఈ రోజు పండగ, మీరు వచ్చారు మా గెస్ట్ గా, మా రాజు గారు ఉన్నారు, నేనున్నాను, నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చేస్తాను. సో మీరు రోజు సెలెక్ట్ చేసుకుంటారా? ఆహా, నేనే సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తా. నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో దాంతో మీరు వంట చేయాలన్నమాట. అంటే మా వచ్చే పార్టిసిపెంట్స్ కి సర్ప్రైజ్ గా నేను ఒకటి ఇస్తాను, క్యారెట్ బీన్స్ ఏదో ఒకటి. ఆ ఒక క్యారెట్ ఈ సెగ్మెంట్ ఉందని నాకు తెలుసు, మీ దగ్గర ముందర అడిగేసేది ఇందులో ఉంది. అడిగినా చెప్పేసేదాన్ని, ఎందుకంటే మీరు గెస్ట్ కాబట్టి. కానీ మీరు అడగలేదు, సో ఇప్పుడు మీకు కూడా సర్ప్రైజ్ అనమాట. ఓకేనా? సో చూసేద్దామా మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటో. అయ్యో, గుమ్మడికాయ. ఇప్పుడు ఆయన ఫ్లవర్ చేశారా? ఫ్లవర్ చేసి చూపించేనా? కాదు, ఫ్లవర్స్ గా చేయాల్సింది, వంట చేయాలి. సో గుమ్మడికాయతో చక్కగా ఈ రోజు మనకి అంజలి గారు ఒక మంచి వంట చేస్తారు, అలాగే రాజు గారు కూడా ఇంకొక మంచి వంట చేసేస్తారు. సో మీ ఇద్దరు ఫాస్ట్ గా ఆలోచించండి, గుమ్మడికాయతో ఏం చేయొచ్చు. మీకు ఏమైనా కావాలంటే నేను ఫస్ట్ పిక్ చేసుకుంటాను, ఈజీది. లేకపోతే ఆయన పిక్ చేసుకుంటాను. చేసుకోండి. గుమ్మడికాయ కానీ మనకు చక్కగా పులుసులు, స్వీట్లు, హల్వాలు, రైస్ ఐటమ్స్ ఇట్లాంటివి. హల్వా ఓ, అందుకే మీకు కొంచెం ఐడియా ఇద్దామని నేను చెప్పాను. మీరు హల్వా చేస్తున్నారా? కరెక్ట్ గా క్యాచ్ చేశాను. సో గుమ్మడికాయ హల్వా అంట రాజు గారు. సో మన స్పెషల్ గెస్ట్ కాబట్టి చక్కగా ఫస్ట్ అంజలి గారు వంట చేసేస్తారు. పిక్ చేసేసుకున్నారు ఆవిడ. మరి గుమ్మడి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో అంజలి గారు మొదలు పెట్టేద్దామా? ఓకే, ఫస్ట్ నెయ్యి. అంటే ఒకవేళ వంట అటు ఇటు వెళ్ళినా ఇది కాపాడేస్తుంది టేస్ట్. మరి మీకు మా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం మాకు అన్ని నేతితోనే చేసి పెడతారా? పండగ కదా స్టార్ట్ చేసుకోమని. ఓకే, అండ్ డ్రై ఫ్రూట్స్ వేయించేస్తారా ఫస్ట్? ఎస్. ఓకే, సో ఏవైనా కూడా చక్కగా హల్వా అంటేనే మనకి ఫస్ట్ కదా డ్రై ఫ్రూట్స్. సో మీకు ఇష్టం అంటే ఇట్లా స్వీట్స్ లో బాగా ఈ జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివి తగులుతూ అంటే కొంచెం హెల్దీయే కదా ఇవన్నీ, సో తినొచ్చు. నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనిపిస్తుంది నట్స్ అవి తింటుంటాయి కదా. సో మీరు ఖాళీ టైంలో అంటే ఎలా, ఇప్పుడు టైం దొరికితే అదే రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకుంటారు. అదర్ దెన్ రెస్ట్ ఇంకా ఏంటి మీ టైం పాస్? మూవీస్ బాగా. ఓకే, ఒక 1 డేలో 3-4 మూవీస్ చూసేస్తాను. అబ్బో, సూపర్, నచ్చుతుంది చూడు. సో ఇవి తీసేద్దామా వేగిపోయే? అబ్బా, ఇక్కడ పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకుందామా? కొంచెం నెయ్యి అండ్ గుమ్మడి తురుము. సో కొంచెం గుమ్మడికాయ తురుము పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం కాస్త కొంచెం ఫ్రై చేసుకుంటే నేతిలో ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేనే కదా మీకు ఈ హల్వా ఐడియా ఇచ్చాను. అవును, ఇప్పుడు మీరు హల్వా బాగా చేస్తే నాకే పెడతారా? మీరు హల్వా బాగా చేసినా కూడా క్రెడిట్ నాకేనా? కాదు, ఎలా వద్ది, అన్ని చేసేది మీరే కదా. కానీ నాకు క్లూ ఇచ్చి నా కోసం గుమ్మడికాయ ఇచ్చి హెల్ప్ చేసిన అన్ని ఇచ్చినందుకు మీకు క్రెడిట్ ఇస్తాను నేను, తీసుకుని. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో లోపల కొంచెం షుగర్. ఓకే, సో మీకు కొంచెం స్వీట్ తక్కువ ఉంటే ఇష్టం కదా? కానీ నేను అందరూ తినాలి కదా. పర్వాలేదు, సరిగా స్వీట్ తక్కువ తింటాం, అందరికీ ఆరోగ్యానికి మంచిది. ఓకే, హెల్త్ కాన్షియస్ అందరి ఆలోచించి నేను తక్కువ వేస్తాను. ఓకే, సో యాలకుల పొడి అండ్ పాలు. ఓకే, అండ్ కోవా. ఓ, కొంచెం పండగ కాబట్టి కాస్త స్పెషల్గా ఉంటుంది. సో మీరు వంటలు అంటే ఎక్కువ చేయకపోయినా బాగానే చేసేస్తున్నారు. ఏమో నాకన్నా అలా తెలిసిపోతే అంతే. ఓ, ఇక్కడ వచ్చింది డైలాగ్. ఇందాక డైలాగ్ అడిగి చెప్పలేదు, ఇప్పుడు డైలాగ్ చేసేసారు. ఇది టైమింగ్ సూపర్. సో ఇది దగ్గర కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనకి రెడీ అయిపోతుంది. సో
సో తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవడం. పైన యాడ్ చేసేసుకొని తిప్పేసుకొని సో తీసేయడం. డిక్టేటర్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంజలి? 2 సాంగ్స్ నావి, రెండు వేరియస్ సాంగ్స్. ఒకటి కంప్లీట్ మెలోడీ సాంగ్, ఓకే, అండ్ ఒకటి ఫుల్ మాస్ సాంగ్. ఓ సో నేను ఫస్ట్ టైం నేను అదే అనుకున్నాను. నాకు శ్రీవాస్ గారు 2 సాంగ్స్ వినిపించింది, లేదు బాగుంది. ఫస్ట్ మెలోడీ విని మెలోడీ ఎంత బాగుందో, నాకు ఇదే నచ్చింది, వెంటనే ఇది వేస్తారు. ఇది బాగుంది దానికంటే అని మళ్ళీ అది పెడితే అది బాగుంది అనిపిస్తుంది. ఓ సూపర్. సో అలాగా మీకు 2 సాంగ్స్ ఆల్బమ్ లోనే టాప్ ట్రాక్స్ 2 అవి. ఓ నైస్ నైస్. సో ఇది కొంచెం దగ్గర పడితే తీసేసుకోవచ్చు కదా? తీసేసుకోవచ్చు. సో రెడీ అంజలి? రెడీ అయిపోయింది ఇది. ఓకే, దీన్ని బౌల్ లోపలికి తీసేసుకొని, సో కన్సిస్టెన్సీ కొంతమంది కొంచెం ఎక్కువ పలుచగా తింటారు, కొంతమంది ఎక్కువ గట్టిగా తింటారు. లూజ్ గా ఉంటేనే సో బాగుంటుంది. మీకు అలా ఇష్టం? అవును, అప్పుడు కొంచెంసేపటికి గట్టి పడిపోతుంది. అంజలి ఫ్యాన్స్ అందరూ ఇది ఫాలో అవ్వండి. ఆవిడకి హల్వా పలుచగా ఉంటే ఇష్టం అంట. సో మీరు కూడా కొంచెంసేపటికి గట్టి పడిపోతుంది. ఇది నా స్ట్రాంగ్ టిప్, మీరు లూజ్ గానే చేసుకోండి. ఓకే. ఇవాళ పండగ కదా, డైట్ వదిలేసేయండి అందరూ. అందరూ వదిలేస్తారు. మీరు చెప్పారు కదా, మీరు చెప్పాక ఇంకా ఫాలో అవుతారా? రెడీ? వావ్, చూసారు కదండి, చక్కగా గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా మేము కూడా టేస్ట్ చూసేస్తాము. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, పాలు, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చికోవా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి హల్వా రెడీ.